హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు పాలక్ అండ్ బంగాళదుంప కర్రీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం వాటిని నీట్గా క్లీన్ చేసుకొని చాప్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి పోపు గింజలు వేసి అండ్ నెక్స్ట్ కరివేపాకు అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నెక్స్ట్ సాల్ట్ చేసి టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ చేసి నెక్స్ట్ బంగాళదుంపలు వేయాలి. చిన్న బంగాళదుంపలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అవి కొంచెం సాల్ట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కంప్లీట్గా కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ అనేది హెల్ప్ చేస్తాయి. వాటర్ పోసుకొని అది కొంచెం సాల్ట్ చేసి మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక 5 minutes ఆగి మళ్ళీ తీసిన తర్వాత అవి కొంచెం నలిపితే చిరిమేటట్టు ఉండాలి. నెక్స్ట్ పాలకూర వేయాలి. మనం పాలకూర వేసినప్పుడు బాగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ అది వన్స్ ఉడికిన తర్వాత చాలా తక్కువ కూరలాగా అయిపోతుంది. సాట్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి కాసేపు. వన్ స్పూన్ కారం వేయాలి. కారం ఎంత తినే వాళ్ళకి అంత వేసుకోవచ్చు, నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. అంత క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.